ఓకే, ఇప్పుడు నేను చెప్పే పేర్లు వినగానే మీకు వాళ్ళతో ఏదైనా అంటే వాళ్ళన్న ఆ పేరు వినగానే మీకు గుర్తొచ్చేది కానీ లేదంటే మీకు ఏదైనా మెమొరీ ఉన్నా ఒకసారి షేర్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి, దేవుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాబాయ్ అమ్ము. నేనైతే ఇద్దరికి నేను ఒక డెఫినేషన్ నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ రాసుకున్నానండి. నా ఫేస్బుక్ వాల్ మీద కూడా ఉంటుంది. నేను చెప్తాను ఎందుకంటే ఇద్దరిది అడిగారు కాబట్టి. మెగాస్టార్ an ordinary man with extraordinary qualities. With extraordinary qualities. Dance, fights, he has redefined expressions. నా దృష్టిలో he has redefined expressions. పవన్ కళ్యాణ్ an extraordinary man with ordinary qualities. ఆయన అంత ఉండి, అంత స్టార్ చరిష్మా అంత ఉండి ఫామ్ హౌస్లోకి వెళ్ళి పొలం దున్నుతూ ఉంటారు. అవును. మెగాస్టార్ an ordinary man with extraordinary qualities. పవర్ స్టార్ an extraordinary man with ordinary qualities. ఇది నాకు నేను ఇచ్చుకున్న డెఫినేషన్ అంతే. మహేష్ బాబు, ప్రిన్స్ చార్మింగ్. అల్లు అర్జున్. ఆయనతో చేయాలండి సినిమా. ఐ లవ్ హిమ్. ఆర్య టూ పిచ్చోళ్ళు అయిపోయాను మేమైతే అప్పుడు. బా మా కాలేజ్ లైఫ్ని సంపూర్ణం చేసిన సినిమాలు అవి. సూపర్. ఏమైనా సబ్జెక్ట్ రాసుకున్నారా మరి? రెడీ చేసుకున్నారు? ఆబ్వియస్లీ రెడీ. సూపర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ది నెంబర్ 1 యాక్టర్, ది బెస్ట్ యాక్టర్. దట్స్ అ యునానిమస్ టాక్. నాకు మీకు కూడా అద్భుతమైన నటుడని. కోర్స్. రామ్ చరణ్. ద పర్ఫెక్ట్ వారసుడు ఆయన. బాలేబాబు. పవర్ ఆయనే అంత. ప్రభాస్. తెలుగు సినిమా ఖ్యాతిని మొత్తం దేశ నలుమూలలా ఏమంటారు స్ప్రెడ్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ అండి. ఇప్పుడు రీసెంట్గా స్టార్ అయిన విజయ్ దేవరకొండ గారు. అసలు ఏంటో మనల్ని మనం చూసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే మనలో ఒకడు స్టార్ అయ్యాడు అనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది విజయ్. ఆయన సూపర్ అండి, సూపర్. మీకు అంటే యాజ్ ఏ డైరెక్టర్గా ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఫస్ట్ క్వింటిన్ టారంటినో, కె విశ్వనాథ్ గారు, కేవి రెడ్డి గారు, ముఖ్యంగా మణిరత్నం గారు. తెలుగులో కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు రీసెంట్ రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇద్దరు. సూపర్. 2018లో మీరు గొప్ప సినిమా అని ఫీల్ అయిన సినిమా ఉందా మీకు అనిపించింది? 2018 రంగస్థలం. 2017 ఎండింగా 2018లోనే రంగస్థలం. సుకుమార్ గారు సూపర్. ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నా చెప్పలేని పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి పేరు చెప్తారు? నేను పేరు చెప్పలేకపోతున్నాను కాబట్టే వాళ్ళ అదే మళ్ళీ ఆమె ఎందుకురా బాబు లేని పనులు అని చెప్పేసి ఆడ పేరు నేను చెప్పట్లేదు. ఉన్నారు పక్కనున్న వాళ్ళకే చెప్పను. అలాంటి ఏకంగా మీడియాలో వాళ్ళ పేరు చెప్తే ఇంకా ఉందా? ఉన్నారు. అయితే ఎంతమంది ఉంటారు అట్లా? ఎవరినైనా మోసం చేశారా మీరు? ఇంపాసిబుల్. అసలు మోసం పోకూడదు. మోసపోయాను తప్ప నేను ఎప్పుడు మోసం చేయలేదు, చేయను కూడా. ఇంపాసిబుల్. దేని గురించి అయినా రిగ్రెట్ ఫీల్ అవుతారు? ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి, లాస్ అయింది. దానివల్ల ఇంట్లో కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ పడింది. అదొక్కటే నేను రిగ్రెట్ అయ్యా, ఎందుకు స్టార్ట్ చేశాను రా అది అని రిగ్రెట్ అయ్యాను అంతే. సో సూపర్. అయితే ఫైనల్గా మొదటి సినిమానే ఒక స్టార్తో చేశారు. సో మరి రెండో సినిమా అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అయిపోయారు. ఇంకా మీరు చెప్పుకోవడానికి మీ ఆల్బంలో ఒక సినిమా వచ్చేసింది, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి అండ్ సినిమా ఆల్రెడీ వచ్చేసింది. సో నెక్స్ట్ మీరు అన్నారు మామూలుగా ఉన్నాయి చెప్తానన్నారు, కానీ ఎవరితో చేయాలని ఉంది నెక్స్ట్? అంటే ఎవరి కోసం పర్టికులర్గా మీరు చేయాలని మీకు? లెట్ దెమ్ కన్ఫర్మ్. ఓకే. మీళ్ళతో అని ఉన్నది అని? నాని ఉన్నారు, శర్వానంద్ ఉన్నారు, ఉన్నారు.
సూపర్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ. సూపర్. ఒకసారి ప్రేక్షకులకు సుబ్రహ్మణ్యపురం గురించి ఫైనల్గా చెప్పేసాను. సుబ్రహ్మణ్యపురం చాలా ఆనెస్ట్గా, చాలా కష్టపడి జనాలకు ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలి. ఎంటర్టైనర్ అంటే నవ్వులు, కామెడీ ఒక్కటే కాదని నమ్ముతానండి. ఎనీథింగ్ విచ్ ఎంటర్టైన్స్ యూ ఈజ్ ఆల్సో అన్ ఎంటర్టైనర్. ఎనీథింగ్, ఎనీ జానర్. నేను అలా ఎంటర్టైన్ చేయడంలో పర్లేదు, కుర్రాడు కొత్తడు బాగానే ట్రై చేశాడు అని చెప్పేసి వచ్చిందండి టాక్ మా సుబ్రహ్మణ్యపురం గురించి. సో దయచేసి మీరందరూ సినిమా చూడండి. నా ఈ అటెంప్ట్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ మేక్ మీ అనదర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అంతే. థ్యాంక్ యూ. మర్చిపోయి ఒక్క క్వశ్చన్. మీరు సినిమా రిలీజ్ తర్వాత 2 రోజుల్లోనే ఆల్మోస్ట్ పైరసీ లింక్ వచ్చేసింది. అది ఎలా అంటే నాకు అత్యంత బాధ కలిగించింది ఏంటంటేనండి, అది నిన్న రాత్రి కాదు, నిన్న మధ్యాహ్నమే యూట్యూబ్లో చూసా. 25,000 వ్యూస్ వచ్చినాయి పెట్టిన 1 డేలో. రాత్రి పెట్టారు. నిన్న పొద్దున పూజలో ఉన్నాము, చిన్న ఫ్యామిలీది. చూసేసరికి 25,000 ఉన్నాయి. రాత్రి పెట్టి మార్నింగ్ కల్లా 25,000. అంతమంది చూసాను, నాకు ఆనందపడాలా అంటే చూస్తున్నారు సినిమానని. పైరేటెడ్ లింక్ 2 hours 5 minutes యూట్యూబ్లో ఉంది. అది యూట్యూబ్లో ఉంటే అది మీరు తీయించవచ్చు, కేసు వేయచ్చు. మా దగ్గరికి వచ్చరికి లేట్ అయిపోయింది. అప్పటికే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టారెంట్స్ వీటిల్లో ఉంటుంది అనుకుంటాం, కానీ వాడు ఏకంగా కింద ఎవరైతే పైరసీ చేశారో వాళ్ళ కింద కామెంట్స్ కూడా ఇది కార్తికేయ లాగా ఉంది కదా అంటే, ఆ పైరసీ చేసిన వాళ్ళది ఛానల్ ఉంటుంది కదా, దే ఆర్ రిప్లైయింగ్ భయ్ ఆ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది. నాకు అసలు షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా అని. దయచేసి చేయకండి సార్, ఎందుకంటే జీవితాలు ఉన్నాయి వీటి మీద. అది చేస్తే జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. అదొక్కటే, అంతే. దట్స్ వాట్. ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.